పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే హామీని నెరవేర్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోకులపల్లి గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి చెందిన నూనావత్ వీరన్న తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తారని వాగ్దానం చేశారు. విజయం సాధించడంతో కోతులను పట్టే వారిని రప్పించి కోతులను బంధించి అడవికి తరలించారు. గ్రామంలో ఉన్న అన్ని కోతులను తరలిస్తానని, అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని సర్పంచ్ స్పష్టం చేశారు. సర్ది పెట్టుకొని బయటికి వెళ్ళాలంటే అసలు సర్ది పట్టుకొని పొలం కాడికి పోతామో పోమో నమ్మకం లేదు. పిల్లలను కలవడం, ముసలోళ్ళని కలవడం, ఇంటి మీద పడి ఇండ్లలోకి పోయి బియ్యం తినడం. ఇంట్లో మాత్రం శిథిలావస్థలు ఉన్నాయి. ఇండ్లు ఘోరంగా రేకులు గీకులు అన్ని బలగొట్టి ఘోరంగా ఉన్నాయి. తీరన్న గెలవడం అదే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోతుల పట్టిస్తామని హామీ ఇచ్చిండు. అదే హామీ ప్రకారం తీరుస్తూ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి కోరికలు ఎన్నో ముందు తీసుకుపోతాడని ఆయన మీద ఆశించి మేము ఆనందం పడుతున్నాం. పొగలపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక ఎలక్షన్ల ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కోతుల బెడత. గత 5-6 సంవత్సరాల నుంచి కోతుల గురించి పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళు మన ముందు ముఖ్య ఉద్దేశంగా కోతులు పట్టాలనేది మన ముందుకు తీసుకొచ్చిళ్ళు. దాన్ని పట్టిస్తానని నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందులో ఒకటి అంటే మిగతా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కోతుల బెడద అనేది ముఖ్యంగా ఇంట్లోకి జరబడి పాపం సామాగ్రి అన్నీ ఆగం చేస్తుండే. అవి వాటిని తప్పకుండా పట్టాలంటే అదే మాట ప్రకారం మీద ఫస్ట్గా దాన్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకొని కోతులు పట్టిస్తున్నాము. మేము గత 10 సంవత్సరాల నుంచి కోతుల బెడద చాలా ఫేస్ చేస్తున్నాం. ఊర్లో ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లల్ని కలవడం, వృద్ధులపైన దాడి చేయడం, ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉండే. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య కేవలం కోతుల బెడద మాత్రమే. ఎలక్షన్ల ముందు ఏ సర్పంచ్ అయితే కోతులను పట్టిస్తాడో అతనికే ఓటేద్దామని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. మేము చిన్నటువంటి నూనవత ఏరియా గారు ఈరోజు కోతులను పట్టిస్తున్నారు. దానికి చాలా సంతోషం. ఈ గ్రామం తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి ప్రధాన సమస్య కోతులను పట్టేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. సర్ది పెట్టి